శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజా. ఓం నమో శ్రీ సాయి నారాయణాయ. ఓం నమో శ్రీ సాయి గణేశాయ నమః. ఓం నమో శ్రీ సాయి సరస్వత్యై నమః. ఓం నమో శ్రీ సాయి సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, శ్రీ సాయి సచ్చరిత్రం హేమాడ్ పంతు విరచితం, మణియమ్మ తెలుగు అనువాదం, అధ్యాయం 26. నిన్నటితో 25 అధ్యాయాలు పరిసమాప్తి అయినవి. ఈ ఓవి టు ఓవి సచ్చరిత్రను ఆధారం చేసుకొని మొదట సత్సంగాన్ని వ్రాతపూర్వకంగా టైప్ చేసి పంపించేలా చేశారు సాయినాథుల వారు. ఒక 3 అధ్యాయాలు అయిపోయిన తర్వాతనో లేదా 3 అధ్యాయంలో మధ్యలోనో ఆడియో రికార్డింగ్ ద్వారా సత్సంగాన్ని పంపించేలా కొంతమంది భక్తులు చేసిన సలహా మేరకు అలా మార్పు చేయడం జరిగింది. ఏదైతేమి శ్రీ సాయి సచ్చరిత్ర హేమాడ్ పంతు విరచితం, మణియమ్మ తెలుగు అనువాదం వ్రాతపూర్వకంగా కానీ ఆడియో ద్వారా కానీ మొదలుపెట్టి మొన్న 18వ తారీఖుకి 1 సంవత్సరం పూర్తయింది. 365 రోజులు పూర్తి అయ్యాయి. అది కూడా నిరాటంకంగా ఎటువంటి ఒక్కరోజు కూడా విఘ్నం లేకుండా సాయి గణేశుని ఆశీర్వాదంతో, అనుగ్రహంతో ఒక్కరోజు కూడా విఘ్నం లేకుండా నిర్విఘ్నంగా కొనసాగించటం అనేది కేవలం గురు అనుగ్రహంతో మాత్రమే ఇది సాధ్యమైంది. ఈ కార్యక్రమానికి సాయినాథుల వారి సంపూర్ణ అనుగ్రహం, అనుమతి ఉంది అనడానికి ఇది ఒక నిదర్శనంగా నేను భావిస్తున్నాను. కనుక ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టిన తేదీని నేను మర్చిపోయాను, ఎప్పుడు మొదలుపెట్టాను. ఓకే, 10 నెలల్లో 12 నెలల్లో అయింది అనుకుంటున్నాను, కానీ కరెక్ట్గా తెలియదు. కానీ నా చిన్ననాటి మిత్రుడు, నా క్లాస్మేట్ అయినటువంటి మారుతి ప్రసాద్ పొద్దుటూరులో లాయర్గా పనిచేస్తూ ఉన్నారు. వారు ప్రతిరోజు సత్సంగాన్ని వింటూ ఉంటారు కనుక శ్రద్ధాభక్తులతో వారు నిన్న పంచుకున్నారు, నాతోటి వాట్సాప్ పెట్టారు. ఆ వాట్సాప్ చూస్తే కానీ నాకు తెలియలా, ఓహో మనం ఓవి విశ్లేషణ మొదలుపెట్టి 360 రోజులు పూర్తయింది అని తెలిసింది. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియచేస్తూ, మీ అందరి ఆదరాభిమానాలతో అది 100 మంది వింటున్నారా, 150 మంది వింటున్నారా, 50 మంది వింటున్నారా, అది బాబాగారి అనుగ్రహం. చెప్పడం నా యొక్క ధర్మం, నా యొక్క సాధన. ఈ చెప్పడం అనే దాంట్లో నుంచి నన్ను నేనే పరిశీలించుకోవడం, ఎక్కడ నేను పడిపోయాను, ఎక్కడ పడిపోతున్నాను, ఎలా నిలబడాలి అనేదాన్ని సచ్చరిత్ర ఆధారంగా, సాయినాథుని బోధల ఆధారంగా తెలుసుకొని మరింత నిలబడే ప్రయత్నం చేయడానికి నాకు ఉపకరిస్తుంది. కనుక మొట్టమొదటి ఈ సత్సంగం అనేది నా కోసం, నన్ను ఉద్ధరించుకోవడం కోసం. ఆ తర్వాత మీ అందరూ కూడా దాన్ని స్వీకరించి, ఆనందించి, ఆచరించి నన్ను ఆశీర్వదిస్తే అది మరికొంత నాకు బోనస్లా అవుతుంది. కనుక ఇదంతా కూడా గురుదేవుని అనుగ్రహంతో జరుగుతుంది, గురుదేవుని అనుగ్రహం కొరకు జరుగుతుంది. కనుక దీని ఫలితాన్ని, ప్రయోజనాన్ని సాయినాథుల వారి చరణారవిందాలకు సమర్పిస్తూ, ఇక ముందు కూడా ఈ సంపూర్ణ సచ్చరిత్ర పూర్తిగా విశ్లేషణ చేసే వరకు ఒక్కరోజు కూడా ఆటంకం లేకుండా ఈ మహాయజ్ఞాన్ని పూర్తి చేయించాలని వారి పాదధూళిని శిరస్సున ధరించి భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తూ 26వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాను. మొట్టమొదట నియమానుసారంగా శ్రీ ప్రసన్న రాఘవ శతకము నుంచి శ్రీరామస్తుతి, సాయి రామస్తుతి. ఓం శ్రీ సాయిరామ్. శ్రీరామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెడలిన తర్వాత రామా రామా రామ అంటూ రాముణ్ణి తలుచుకుంటూ, రాముడే పంచప్రాణాలుగా భావించి జీవించే దశరథ మహారాజు
రాముడు లేని రాజ్యంలో జీవించలేక ప్రాణాలు విడిచిపెట్టాడు. దీంట్లో ఆధ్యాత్మికంగా చాలా గొప్ప భావం ఉంది. అంటే రాముడు భగవంతుడు, దశరథుడు భక్తుడు. రాముడు దూరమైనప్పుడు, అంటే భగవంతుడు దూరమైనప్పుడు భక్తుడు జీవించలేడు, మరణిస్తాడు. అంటే భక్తుడి లక్షణం ఏంటంటే భగవద్భక్తి లేకుండా, భగవంతుడు లేకుండా, తను ప్రేమించే గురువు లేకుండా జీవించలేడు. గురువే దైవమే అతని పంచప్రాణాలు. అతను లేనప్పుడు అతను జీవించలేడు. అంత ప్రేమ, అంత భక్తి ఉండాలి భగవంతుడి మీద, గురువు మీద. ఇక్కడ దశరథుడు చూడండి, రాముడు లేకపోతే జీవించలేక చనిపోయాడు. మరి మనం కూడా ఆ విధంగా సాయినాథుల వారి మీద భక్తి లేనప్పుడు, వారి ఉపాసన చేయలేనప్పుడు, వారిని నవవిధ భక్తులతో పూజించలేనప్పుడు, ఆరాధించలేనప్పుడు, సాధన చేయలేనప్పుడు మన జీవితం వృధా. ఎందుకు జీవించడం దండగా? తినడానికి, పడుకోవడానికా? ఏముంది దాంట్లో అని భావించి ఎవరైతే భగవద్భక్తికి దూరమై జీవించలేక విలపిస్తారో, బాధపడతారో వారు భక్తులు, ముక్తులు అవుతారు. ప్రహ్లాదుడు అదే చెప్పాడు. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు ఓవునే మదనమునకు నిర్మల మందాకిని అని ఆ శ్లోకం ద్వారా భగవంతుడైన శ్రీమన్నారాయణ పదపద్మములను ధ్యానించకుండా, దర్శించకుండా జీవించటం వృధా అని చెప్పడం జరిగింది. కనుక భక్తుడి లక్షణం, లౌకికుడు సంపద లేకపోతే, మంచి బట్టలు లేకపోతే, మంచి సుఖాలు, భోగాలు, ఇంద్రియ సుఖాలు లేకపోతే ఏ విధంగా దుఃఖిస్తాడో, భక్తుడు భగవంతుడు లేకపోతే, భగవంతుడి ఆరాధన చేయడానికి అవకాశం లేకపోతే దుఃఖిస్తాడు, బాధపడతాడు. అది భక్తుడి లక్షణం. ఆ లక్షణం మనకుందా అని మనం చూసుకోవాలి. లేకపోతే ఆ దిశగా మనం సాధన చేసి దాన్ని సంపాదించుకోవాలి. దశరథ మహారాజ్ చనిపోయాడు. సంగతి రాత్రియున్నిలిచి చెయ్యన ఆ గుహుగూడి వేడుకన్ గంగయు దాటి తా జడలు క్రక్కున దాల్చియు రాము జూచి ఉన్నంగన చాలా దుఃఖపడే అందుకు లక్ష్మణు తోడగైక ఆ భంగము చేసే ఇట్టి రఘుపట్టము గట్ట ప్రసన్న రాఘవా. సూతుడిని పంపించేసి రామచంద్రమూర్తి గుహుడి సహాయంతో గంగను దాటాడు. గంగను దాటిన వెంటనే తన యొక్క జుట్టుని ముడులు కట్టుకున్నాడు. అంటే వనవాసి ఎలా ఉండాలో అలా ముడులు కట్టుకున్నాడు, కాషాయ వస్త్రాలు వేసుకున్నాడు. అలా ఉన్నటువంటి రామచంద్రమూర్తిని చూసి మహాసాధ్వి సీతమ్మ తల్లి చాలా దుఃఖపడింది, బాధపడింది. అదే సమయంలో లక్ష్మణస్వామి కూడా, ఆహా కైక ఎంత పని చేసింది, హాయిగా పట్టాభిషేకం చేసుకొని కన్నులారా రాజ్య పరిపాలన చేస్తూ ఉంటే తన అన్నను చూసి ఆనందించే అవకాశం లేకుండా చేసిందే అని లక్ష్మణస్వామి కూడా బాధపడుతూ ఉన్నాడట. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సాయి సచ్చరిత 26వ అధ్యాయం, మణియమ్మ ట్రాన్స్లేషన్, ఓవి టు ఓవి. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయై నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. సాయి భక్తులు ఎవరిని మర్చిపోవాల్సిన అవసరం లేదు, ఎవరిని వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. ఎవరూ కనపడనంతగా సాయినాథులు మాత్రమే కనపడేంత ప్రేమ ఉన్న వాళ్ళకి ఇది వర్తించదు. ఆ స్థాయి అనన్యభక్తి రాని వాళ్ళందరూ వీటన్నిటిని పాటించాలి ఖచ్చితంగా. తన యొక్క మొదటి గురువు కావచ్చు, తన మొదటి దైవం కావచ్చు, లేదా తన కులదేవత కావచ్చు, గ్రామదేవత కావచ్చు, కులగురువు కావచ్చు, లేదా సంప్రదాయాన్ని అనుసరించి విఘ్నేశ్వర స్వామిని, వీళ్ళందరినీ కూడా తలుచుకొని కృతజ్ఞత తెలియచెప్పి వారిని కూడా ప్రార్థించి పూజా కార్యక్రమం కానీ సాధన కానీ మొదలుపెట్టాలి. అనన్యభక్తి జనించిన వాళ్ళు, అంటే మనసు నిండా బాబా నిండిపోయి ఇక ఏమీ కనిపించకుండా ఉండే స్థాయి ఉన్నవాళ్ళు బాబా ఒక్కరినే సేవించుకోవచ్చు.
అదే సమయంలో బాబాలోనే వీళ్ళందరూ ఉన్నారనే జ్ఞానం ఉండాలి తప్ప వారు వేరు వీరు వేరు అనే భావం రాకూడదు. ఆ వేరు అనే భావాన్ని పోగొట్టడానికే అందరినీ పూజిస్తూ బాబాను పూజించడం, అందరూ ఆయనే భావించడం, ఎవరిని చూసినా ప్రేమ కలగడం, ఎవరిని చూసినా వేరే భావం రాకుండా ఉండాలి. తర్వాత అనన్యభక్తి వస్తుంది. మొదట అందరిని పూజిస్తూ బాబాను పూజిస్తే అందరి మీద ప్రేమ జనిస్తుంది, అందరూ ఒకటైన సత్యం తెలుస్తుంది. ఆ తర్వాత బాబాను ఒక్కరినే పూజిస్తే డిస్టర్బెన్స్ లేని సాధన కొనసాగుతుంది. అధ్యాయం ప్రారంభం 1 నుంచి 15వ ఓవి వరకు పారాయణ మరియు విశ్లేషణ. భూతభౌతిక విషయాలతో ఉన్న ఈ అఖిల విశ్వం అద్దంలో ప్రతిబింబించిన నగరం వలె మాయా విజృంభణ భ్రమ. వాస్తవానికి ఇది అసలు ఉత్పన్నం కాలేదు, ఆత్మస్వరూపంలో అనుస్యూతమై ఉంది. ఆత్మస్వరూపంలో ఉన్న ఈ విశ్వం చరాచరాలతో అద్భుతంగా అగుపిస్తుంది. అద్దంలో కనిపించేవన్నీ వాస్తవానికి అద్దంలో ఉండవు. వాసనలతో కూడిన నిద్రలో కనిపించినవి మెలకువ రాగానే నశించిపోతాయి. జాగ్రత్తావస్థలోకి రాగానే స్వప్నంలో లభించిన ప్రపంచం పోతుంది. సద్గురుని మహావాక్యోపదేశం వలన అద్వయానందం కలుగుతుంది. విశ్వం యొక్క స్ఫురణ సత్తా మరియు అధిష్టానమైన గురువాత్మాగు ఈశ్వరుడు ప్రసన్నుడైనప్పుడే ఆత్మసాక్షాత్కారం. ఆత్మస్వరూపము సత్స్వరూపము స్వప్రకాశమైనది. భూతభౌతిక విశ్వం మాయాకౌతికం లీల. ఆ బ్రహ్మస్తంభ పర్యంతం భూతభౌతిక జగత్తు అంతా కల్పితం. ఈ విధంగా అంతటా వ్యాపించిన జగత్తు కేవలం మాయా విజృంభితం. ఆత్మస్వరూప జ్ఞానం లేనందువలన త్రాడు సర్పంగా, మాలగా, కర్రగా, ప్రవాహంగా భాసిస్తుంది. అట్లే విస్తరించి ఉన్న ఈ జగత్తుకు ఆత్మస్వరూపంలో చోటు లేదు. గురువు వచనాలను బోధించే సమయం ప్రాప్తించినప్పుడు మాయామయమైన ఈ దృశ్య జగత్తు తత్వజ్ఞానంతో లయమైపోతుంది. ప్రథమ పురుష ఏకవచన రూపమైన గృణాతి అర్థాన్ని మనసులో ఉంచుకుంటే తత్వోపదేశం చేయటంలో గురువు ఒక్కరే సమర్థులు అని శిష్యునకు విదితమవుతుంది. అందువల్ల మన బుద్ధి ఆత్మపరాయణ అయి నిత్యానిత్య వివేకయుక్తమై వైరాగ్యంతో ఉండేలా చేయమని బాబాను ప్రార్థిద్దాం. నేను అవివేకిని, మూఢుణ్ణి. నా బుద్ధి అజ్ఞానంతో ఎప్పుడూ కుతర్కాలు చేస్తుంది. అందువల్లనే ఈ సమస్యలు. బాబా, నాకు గురువు యందు వేదాంత వచనాల యందు దృఢ విశ్వాసం ఉండేలా, నా అంతఃకరణం అద్దంలా నిర్మలమై అందు ఆత్మజ్ఞానం ప్రకటమయ్యేలా చేయండి. సద్గురు సాయి సమర్థ యథార్థ జ్ఞానాన్ని తెలుసుకునేలా అనుగ్రహించండి. అనుభవ జ్ఞానం లేకుండా ఒట్టి వాచాలత్వం ఉంటే పరమార్థాన్ని ఏం సాధించగలం? బాబా, మీ ప్రభావంతో జ్ఞానాన్ని శరీరంలో అనుభవింపచేసి సహజమైన సాయుధ్యాన్ని ప్రసాదించి మమ్ము కరుణించండి. ఆ ముక్తి కోసం దేవా సద్గురు సాయి శరీరమే నేను అని తలచి మా అహంభావాన్ని మీ చరణాల యందు అర్పిస్తాం. మాలో నేను అనేది లేకుండా ఇక ముందు మమ్మల్ని మీరే కాపాడాలి. ఓం శ్రీ సాయిరాం. పారాయణ ముగిసింది. విశ్లేషణలో ప్రవేశిద్దాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈ ఓవిలో అంతా కూడా ఆత్మజ్ఞానం గురించి చెప్పబడింది. చాలాసార్లు చెప్పినట్టే మళ్ళీ మరొకసారి మనం గుర్తు చేసుకోవాలి. సచ్చరిత్ర ఆత్మజ్ఞానం కోసం మాత్రమే ఉంది. అలాగే గురువు గారు ఆత్మజ్ఞానం ప్రసాదించడానికి మాత్రమే ఉంటారు. ఆత్మజ్ఞానం రావడానికి ముందు చాలా రావాలి. వాటిని కూడా సచ్చరిత్ర ప్రసాదిస్తుంది. కానీ అల్టిమేట్గా లక్ష్యం ఆత్మజ్ఞానం, ఆత్మసాక్షాత్కారం. గురువు ప్రసాదించేది మరెవరు ఇవ్వలేంది. గురువును ఆశ్రయించి కోరదగింది కేవలం ఆత్మజ్ఞానం, ఆత్మసాక్షాత్కారం. దాన్ని పొందడానికి ముందు కొన్ని పొందవలసి ఉంటుంది, కోరవలసి ఉంటుంది మానవ సహజంగా. కానీ లక్ష్యం అది ఉండాలి. అది లక్ష్యంగా లేనివాడు సచ్చరిత్ర నుంచి దేన్నైతే పొందాలో దాన్ని పొందలేడు. దేన్నైతే పొందాలో దాన్ని పొందనప్పుడు ఎన్ని పొందినా అది వృధానే. భూతభౌతిక విషయాల్లో ఉన్న ఈ అఖిల విశ్వం అద్దంలో ప్రతిబింబించిన నగరం వలె మాయా విజృంభణం భ్రమ. ఈ యొక్క మనం చూస్తున్న పంచభూతాలతో కూడినటువంటి ఈ ప్రపంచమంతా కూడా అద్దంలో ప్రతిబింబించిన నగరం వలె. అంటే అద్దం ఇలా పెట్టి చూస్తే దాని ఎదురుగా ఉన్న కొండలు, కోనలు, సముద్రాలు, నదులు, మనుషులు అందరూ కనిపిస్తారు. కానీ ఆ అద్దంలో అవేవీ లేవు, వారెవరూ లేరు.
ఉన్నట్టుగా కనిపిస్తారు. ఆ విధంగానే భగవంతుడి యొక్క మాయ కారణంగా ఈ సమస్త సృష్టి కూడా ఉన్నట్లుగా కనిపిస్తుంది, అద్దంలో ఉన్నట్టుగా. అద్దంలో ఉన్నట్టుగా కనిపించింది కానీ అద్దంలో లేదు. అలాగే ఇదంతా కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ లేదు. లేదంటే ఎలా అనేది మన పెద్ద సమస్య. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, అనుభవిస్తూ ఉన్నాం. అది తెలియాలంటే మూలంలోకి వెళ్ళి ఆ మూలంలో ఉన్న దృష్టితో, మూలంలో ఉన్నటువంటి అంటే మొట్టమొదటి ఈ ప్రపంచం ఎక్కడి నుంచి పుట్టిందో, సృష్టి ఎలా పుట్టిందో అక్కడికి వెళ్ళి చూస్తే కానీ అద్దంలో ఉన్నట్టుగానే ఇది కూడా లేదు, ఉన్నట్టుగా కనిపిస్తుంది అని తెలుస్తుంది. అక్కడికి వెళ్ళి చూడాలి. అక్కడికి వెళ్ళి చూడాలంటే ఈ ప్రయాణం, ఆధ్యాత్మిక ప్రయాణం గురువుని ఆధారం చేసుకొని కొనసాగితే, అది కూడా త్రికరణ శుద్ధిగా భావించి ముందుకు వెళ్తే ఆ మూలానికి వెళ్తాం, అంటే ఆత్మ దగ్గరికి వెళ్తాం. ఆత్మ నుంచి చూసినప్పుడు ఇదంతా ఉట్టి భ్రమ అని తెలుస్తుంది. వాస్తవానికి ఇది అసలు ఉత్పన్నం కాలేదు. ఆత్మస్వరూపంలో అనుస్యూతమై ఉంది. ఆత్మస్వరూపంలో ఉన్న ఈ విశ్వం చరాచరాలతో అద్భుతంగా కనిపిస్తుంది. వాస్తవానికి ఈ ప్రపంచం అనేది మనం భావిస్తున్నట్టుగా లేదు, ఉత్పన్నమయ్యింది, ఆత్మలో నుంచి ఉత్పన్నమయ్యింది. కానీ మనం భావిస్తున్నట్టుగా ఇది నిజము, ఇది నిజంగా దీంట్లో ఆనందం ఉంది, ఇది ఉంటే బాగుంటుంది, అది ఉంటే బాగుంటుంది, ఇది అసత్యం, అది సత్యము, ఇలా మనం భావిస్తున్నటువంటి విధంగా అది లేదు. అక్కడికి వెళ్ళి చూసినప్పుడు తెలిసేది ఏంటంటే ఇది ఏమీ ఉత్పన్నం కాలేదు, ఉత్పన్నమైంది అన్నట్టుగా భావనను క్రియేట్ చేస్తూ ఉంది. ఆ ఉత్పన్నం అయి ఉంది కూడా, మనం చూస్తున్నది కూడా ఆత్మస్వరూపంగానే ఉంది. మనం చూస్తున్న దానిలాగా లేదు. ఇక్కడి నుంచి చూస్తే ఒక రకంగా ఉంటుంది, అక్కడి నుంచి చూస్తే ఒక రకంగా ఉంటుంది, అంతే కదా. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా సూర్యుడి దగ్గర నుంచి చూస్తే భూమి కనపడదు, కానీ భూమి దగ్గర నుంచి చూస్తే సూర్యుడు కనపడతాడు. కారణం, సూర్యుడు భూమి కంటే కొన్ని లక్షల రెట్లు పెద్దగా ఉన్నాడు కాబట్టి కనపడుతున్నాడు. భూమి సూర్యుడి కన్నా కొన్ని లక్షల రెట్లు చిన్నగా ఉన్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళి చూస్తే ఇది కనపడదు. అలాంటివి కూడా కొన్ని ఉంటాయి. వాసనలతో కూడిన నిద్రలో కనిపించినవి మెలకువ రాగానే నశించిపోతాయి. అద్దంలో కనిపించేవన్నీ వాస్తవానికి అద్దంలో ఉండవు. వాసనలతో కూడిన నిద్రలో కనిపించినవి మెలకువ రాగా నశించిపోతాయి. నిద్రలో ఎన్నో వస్తాయి, ఎక్కడెక్కడో వెళ్తాం, ఎన్నెన్నో చూస్తాం, ఎన్నెన్నో ప్లాన్లు, కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని ఆనందాలు వస్తాయి, అద్భుతమైనటువంటి దృశ్యాలు చూస్తాం, ఒక్కొక్కసారి గొప్ప గొప్ప సంపద వస్తుంది, పోతుంది, నిద్రలోనే ఏడుస్తాం, నిద్రలోనే నవ్వుతాం. కానీ కళ్ళు తెరిచి చూస్తే ఏమీ ఉండవు. ఈ ప్రపంచం కూడా అంతే. ఇప్పుడు ఎన్నో అనుభవిస్తున్నాం ఈ దేహంతో, మనసుతోటి. ఆఖరికి శరీరం వదిలిపెట్టే సమయానికి అప్పుడు తెలుస్తుంది మనకు, అరే ఏమీ లేదే మన దగ్గర, ఇవేమీ కాదే, మనతో ఏమీ రావే, మన వాళ్ళు అనుకున్న వాళ్ళు వీళ్ళు రారు, మనవి అనుకున్నవి రావు, నేను మాత్రం వెళ్ళిపోతున్నాను. ఏమిటిదంతా? అదే మాయ. ఇన్నాళ్ళు వీటి కోసమే కష్టపడి సంపాదించాను, వీరి కోసమే జీవించాను, వీరే నావారనుకున్నాను, వారితోటి ఆనందాన్ని అనుభవించాను, కానీ ఇప్పుడు వెళ్ళిపోతున్నాను. మరి ఇప్పుడు నా ఆనందాలు ఏంటి, నా పరిస్థితి? జీవితం అంతా కష్టపడి సంపాదించుకున్న మనుషులు, వస్తువులు, ఆస్తులు, అంతస్తులు, కీర్తి ప్రతిష్టలు ఇవేవి నాతో రానప్పుడు మరి ఇంతకాలం నేను ఎందుకు కష్టపడి సంపాదించుకున్నాను వీటిని? ఇదే మాయ. అప్పుడు తెలుస్తుంది అసలు సత్యం. వెళ్ళిపోయేటప్పుడు తెలుస్తుంది. ఏం లాభం? వెళ్ళిపోయేటప్పుడు తెలిస్తే ఏం లాభం లేదు. దుఃఖం వస్తుంది, భరించలేని బాధ వస్తుంది, భయం వస్తుంది. కాబట్టి ఉండగానే తెలుసుకున్నవాడు ప్రశాంతంగా పోతాడు. జాగ్రత్త అవస్థలోకి రాగానే స్వప్నంలో లభించిన ప్రపంచం పోతుంది. సద్గురుని మహావాక్యోపదేశం వలన అద్వయానందం కలుగుతుంది. మేలుకోగానే కలలో వచ్చినవన్నీ వెళ్ళిపోతాయి, కనపడవు. ఆ విధంగానే సద్గురు వచనాల వలన మనకు గనక జ్ఞానం కలిగితే, అజ్ఞానం తొలగితే అద్వయానందం కలుగుతుంది. అంటే రెండు లేకుండా ఒకటే ఉంది, అదే ఆత్మ, అదే ఆత్మానందం. రెండు ఎప్పుడైతే పోయాయో సమస్య లేదు. రెండు ఉంటేనే కదా. నేను అది వేరు అనుకుంటే అది కావాలి, అది నేను ఒకటి అంటే అది కావాల్సిన అవసరం ఏముంది? అది నేను ఒకటే కదా, ఇంకెందుకు కావాలన్నది? ఇంకోటి ఏమీ లేదు. నేను ఈ సృష్టిలో మరొకటి వేరుగా ఏమీ లేదు, ఉన్నదంతా నేనే అనుకున్నప్పుడు కావాల్సింది ఏమీ లేదు. కావాల్సింది ఏదీ లేనప్పుడు కోరిక లేదు. కోరిక లేనప్పుడు దానికోసం కష్టపడడం, బాధపడడం, అది వస్తుందా రాదని టెన్షన్ పడడం, ఇవి ఏమీ ఉండవు. కాబట్టి అద్వయానందం, రెండు లేకుండా ఉండే ఆనందం, ఒక్కటే అనే జ్ఞానంతో కలిగే ఆనందం, అటువంటి ఆనందం కలుగుతుంది గురువు యొక్క మహోపదేశాలతో.
విశ్వం యొక్క స్ఫురణ సత్తా మరియు అధిష్టానమైన గురువాత్మకు ఈశ్వరుడు ప్రసన్నమైనప్పుడే ఆత్మసాక్షాత్కారం. విశ్వం యొక్క స్ఫురణ సత్తా మరియు అధిష్టానమైన గురువాత్మకు ఈశ్వరుడు ప్రసన్నుడైనప్పుడే, ఈ సమస్త విశ్వానికి అధిష్టానం గురువు, ఆయనే పరమేశ్వరుడు. ఆయన అనుగ్రహం కలిగినప్పుడు ఈ విశ్వం యొక్క స్ఫురణ సత్తా, అంటే ఈ విశ్వం అంటే ఎలా పుట్టింది, దీని జన్మరహస్యం ఏంటి, అది ఎలా నిలబడింది, ఎలా భ్రమింపచేస్తుంది అనే జ్ఞానం కలుగుతుంది. దాని ద్వారా ఆత్మసాక్షాత్కారం అవుతుంది. ఆత్మస్వరూపము సత్స్వరూపము సుప్రకాశకమైనది. భూత భౌతిక విశ్వం మాయా కౌతుక లీల. ఆత్మస్వరూపం సత్స్వరూపం, అది సత్యమైనటువంటిది. ఆత్మ అనేది సత్యమైనటువంటిది, ఎప్పుడూ సూర్యభగవంలాగా ఒకే రకంగా ఉంటుంది. సుప్రకాశకమైనది, సూర్యభగవంలాగే స్వయం ప్రకాశితమై ప్రకాశిస్తూ ఉంటుంది. ప్రకాశమే ఆనందం. సృష్టిలో ప్రకాశాన్ని మించిన ఆనందం లేదు. అందుకనే మనం ఉత్సవాలలో, ఊరేగింపుల్లో, జన్మదినోత్సవాల్లో, వివాహ శుభకార్యాల్లో ఎక్కువ లైటింగ్ ఏర్పాటు చేసుకొని ఆనందిస్తుంటాం. కారణం ఏంటంటే ఎక్కువ లైటింగ్ అనేది ఆనందానికి కారణం. అందుకే వాటిని ఏర్పాటు చేసుకుంటాం. ఈ ఆత్మ అనేది స్వయం ప్రకాశం. నువ్వు ఏర్పాటు చేసుకున్న లౌకికమైనటువంటి కాంతుల కన్నా అద్భుతమైన కాంతి స్వరూపం. దాన్ని మించిన ఆనందం, దాన్ని మించిన కాంతి ఇంకా ఏది ఇవ్వలేదు. అందుకనే ఆత్మ స్వయం ప్రకాశం, అఖండ జ్యోతి స్వరూపం. దాని ద్వారా వచ్చేది కూడా అఖండ ఆనందమే. దాన్ని మించిన ఆనందం దేని ద్వారా రాదు. నువ్వు ఏర్పాటు చేసుకున్న లైట్లు వెలుగుతుంటాయి అంతే, కానీ ఎక్కువగా వెలుగుతుండడం వల్ల నువ్వు కాస్త ఆనందిస్తావు. ఆ లైట్ల నుంచి ఆనందం రాదు. ఆ లైట్లు అంటే నీకు ఇష్టం. లైట్లు వెలుగుతాయి. ఎక్కువ లైట్లు వెలిగినప్పుడు కొద్దిగా ఆనందం ఉంటుంది. ఇంట్లో ఒక లైట్ వేసుకుంటే ఆనందం ఉండదు. మళ్ళీ దాంట్లో ఆ లైట్లలో కూడా కొన్ని రకాల లైట్లు వేసుకుంటేనే ఆనందం ఉంటుంది. ఈ కొన్ని రకరకాల లైట్ల కంటే కూడా ఆత్మ ప్రకాశం దేనితో కూడా పోల్చడానికి అవకాశం లేని ప్రకాశం అది. దాన్ని చూడగానే తట్టుకోలే ఆనందంతో గుండెకి చచ్చిపోతాం, అలా ఉంటుంది. అందుకని ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తి 3 నెలల్లో చనిపోతాడు అన్నాడు రామకృష్ణ పరమహంస. అందుకనే నేను ఎవరు దాన్ని కోరుకోరు. ఆ బ్రహ్మస్తంభ పర్యంతం భూత భౌతిక జగత్తు అంతా కల్పితం. ఆ బ్రహ్మ స్తంభ పర్యంతం అంటే ఈ అనంతకోటి బ్రహ్మాండాలలో అణువు కూడా మొత్తం కల్పితమే, బ్రహ్మదేవుడి చేత కల్పించబడింది. ఆ బ్రహ్మ కూడా నారాయణుడి చేత కల్పించబడ్డాడు. కాబట్టి ఆ బ్రహ్మ కూడా మాయా కల్పితమే, ఆయన దేహం కూడా మాయా కల్పితమే. ఆయన దేహధారిగా జన్మించి ఈ సమస్త సృష్టిని సృష్టి చేశాడు. ఆ బ్రహ్మస్తంభ పర్యంతం బ్రహ్మదేవుడితో కలిపి చివరికి బ్రహ్మదేవుడు కూడా నారాయణలో లీనమవుతాడు కల్పాంతంలో. ఆ తర్వాత నారాయణుడు హాయిగా నిద్రపోతాడు యోగ నిద్రలోకి. మళ్ళీ కొద్దిగా ఒక్కసారి లేచాడు అనుకో ఆవలించగానే ఆయన నోట్లో నుంచి లోపల ఉన్న బ్రహ్మాండాలు, బ్రహ్మదేవుడు మళ్ళీ అన్నీ వచ్చేస్తాయి. ఆత్మస్వరూప జ్ఞానం లేనందువలన త్రాడు సర్పంగా, మాలగా, కర్రగా, ప్రవాహంగా భాషిస్తుంది. అట్లే విస్తరించి ఉన్న ఈ జగత్తుకు ఆత్మస్వరూపంలో చోటు లేదు. చీకట్లో తాడు చూసాం, పట్టుకుంటే అది పాము అనిపిస్తుంది కాసేపు. లేదులే అదేదో ఒక మాల దండ ఉన్నట్టుంది అనుకుంటాం. మనది కాసేపు చూస్తే అలా ఇలా కదులుతున్నట్టు అనిపిస్తే పాము అనుకుంటాం. మళ్ళీ కదులుతున్నట్టు చూస్తే ఓహో ఏదో ఇక్కడ ప్రవాహం ఉన్నట్టుంది, అది వంకర టింకరగా, ప్రవాహం కూడా వంకర టింకరగా పోతుంటుంది కదా, అలా పోతూ ఉంది. లేదా చక్కగా కనపడింది అనుకో, ఇదేదో కర్రలా ఉంది, రకరకాలుగా అనుకుంటాం. లైట్ వేసి చూస్తే అది తాడు. ఆ విధంగానే గురువు బోధల వల్ల జ్ఞానం కలిగినప్పుడు నువ్వు ఈ ప్రపంచాన్ని అలా అనుకొని ఇలా అనుకొని అందులో ఆనందం ఉంది, ఇందులో ఆనందం ఉంది, అది నాది ఇది నాది అనుకొని భ్రమపడ్డదంతా కూడా అసత్యం అని ఆ భ్రమ తొలగిపోతుంది. అంటే అది పాము కాదు, కర్ర కాదు, ప్రవాహం కాదు, అది కేవలం తాడు అని తెలుస్తుంది. ఆ విధంగానే గురుబోధల వల్ల జ్ఞానం కలిగినప్పుడు ఈ ప్రపంచమంతా రకరకాలుగా కనిపించింది కాస్త చివరికి ఆత్మగా కనిపిస్తుంది. తాడుగా కనిపించినట్టుగానే నువ్వు భావించినవి ఏవి కాదు అని తాడు అని కనిపించినట్టుగానే గురువు ప్రసాదించిన జ్ఞానం వల్ల ఈ విశ్వమంతా ఒక్కటైన ఆత్మే. నేను అలా భావించుకున్నాను. భావనకు కారణం దేహభావం. నేను దేహాన్ని అనుకోవడం వల్ల, ఇంద్రియ సుఖాలకు అలవాటు పడడం వల్ల, ఆ సంస్కారాల వల్ల. గురువు వచనాలను బోధించే సమయం ప్రాప్తించినప్పుడు మాయామయమైన ఈ దృశ్య జగత్తు తత్వజ్ఞానంతో లయమైపోతుంది.
గురువుగారు ప్రసాదించినటువంటి ఆ వచనాలు, ఆ బోధల వల్ల ఈ మాయ తొలగిపోయి, ఈ జగత్తు యొక్క మాయ తొలగిపోయి అంతా కూడా తత్వజ్ఞానంలో లయమైపోతుంది. తత్వం అంటే అదే నేను అనే జ్ఞానం కలిగినప్పుడు ఇంకా ఏమీ లేదు. అదే నువ్వు, అదే ఇది, అదే ఇది, అదే నువ్వు, నువ్వే ఇది, మూడు ఒకటే. ఆ జ్ఞానం కలిగినప్పుడు, జ్ఞానం కలిగే వరకు ఇదంతా సమస్యాత్మకంగానే ఉంటుంది. జ్ఞానం కలగాలంటే ముందు కొంతకాలం ఏకాంతంగా కొన్ని సంవత్సరాలు ఖచ్చితంగా కూర్చోవాలి. ఏకాంతంగా కొన్ని సంవత్సరాలు కూర్చుంటే జ్ఞానం కలుగుతుంది. పాలు తోడేస్తే పెరుగు కావడానికి కొంత టైం పడుతుంది కదా, 3 గంటలో 4 గంటలో ఉంటే అది బాగా తోడుకుంటుంది. దానికి ఒక టైం ఉంది. అలాగే తల్లి బిడ్డను ప్రసవించాలంటే దానికి ఒక టైం ఉంది, 9 నెలలు. ఈ మధ్యలో నీకు కావాలంటే కుదరదు. సూర్యుడు రావాలంటే దానికి ఒక టైం ఉంది, నువ్వు మధ్యలో లేచి రావాలంటే రాడు. పున్నమి రావాలంటే దానికి ఒక టైం ఉంది, అప్పటిదాకా ఆగాల్సిందే. నువ్వు రమ్మంటే పున్నమి వెంటనే రాదు. అలాగే ఈ తత్వజ్ఞానం కలగాలంటే దానికి ఒక టైం పడుతుంది, ఓ పద్ధతి ఉంది. ఆ పద్ధతిగా నువ్వు కూర్చొని సాధన చేస్తే అది దర్శనమిస్తుంది. ఊరికనే రమ్మంటే రాదు, ఆ పద్ధతిలో వెళ్ళాల్సిందే. దాన్ని ఎలా పొందాలంటే మహాత్ములందరూ ఏకాంతంగా, నిశ్శబ్దంగా, మౌనంగా, అంతర్ముఖమై తనను తాను చూసుకునే, అంతర్ముఖంగా తనలో ఉన్న ఆత్మను చూసుకునే ప్రయత్నం చేశారు. లోక వ్యవహారాలను వదిలేశారు, పూర్తిగా ఇంద్రియాలని అంతర్ముఖం చేశారు. ఏకాంతంలో అనన్యంగా ధ్యానం చేశారు, లేదా అనన్యంగా భగవంతుని గురించి భావన చేశారు సాకారమైతే. ఇలా కొన్ని నెలలు, సంవత్సరాలు జరిగిన తర్వాత దాని టైం ఎంత టైం అయితే ఉంటుందో ఆ టైం ప్రకారంగా అది ప్రకటమవుతుంది. దేనికైనా టైం ఉంటుంది. ప్రథమ పురుష ఏకవచన రూపమైన గృణాతి అర్థాన్ని మనసులో ఉంచుకుంటే తత్వోపదేశం చేయటంలో గురువు ఒక్కరే సమర్థులు అని శిష్యునకు విదితమవుతుంది. ప్రథమ పురుష ఏకవచన రూపమైన గృణాతి అర్థాన్ని, గృణం అంటే నెయ్యి అనేదో నాకు కొద్దిగా స్ఫురిస్తుంది, నాకు తెలియదు. మీకు ఏదైనా అవకాశం ఉంటే చూసుకోండి, డిక్షనరీ కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళని అడగండి. ప్రథమ పురుష ఏకవచన రూపమైన, ఏకమేవ అద్వితీయం బ్రహ్మం, నాకు తెలిసిందాన్ని అన్వయించుకుంటాను. ఉన్నది ఒక్కటే బ్రహ్మం, రెండోది లేదు. దీన్ని మనసులో ఉంచుకుంటే తత్వోపదేశం చేయటంలో గురువు ఒక్కరే సమర్థులు అని శిష్యునికి విదితమవుతుంది. అంటే ఈ గృణాతి అనే అర్థము దేన్ని సూచిస్తుందంటే గురువు ఒక్కడే ఈ తత్వోపదేశం చేయడానికి సమర్థులు, ఇంకెవరూ కాదు అనే జ్ఞానాన్ని తెలియచేస్తుంది. ఇది సంస్కృత పదం, మీకు కొద్దిగా అవకాశం ఉంటే చూసుకోండి. కానీ దీని ద్వారా తెలిసేది ఏంటి? గురువు ద్వారా మాత్రమే తత్వజ్ఞానం లభిస్తుంది, ఆత్మసాక్షాత్కారం లభిస్తుంది, వేరే దేని వల్ల లభించదు. దేవుడు కూడా ఆత్మసాక్షాత్కారం ఇవ్వడు, దేవుడు ఇవ్వగలిగినా ఇవ్వడు. దేవుడు నీకు ఆత్మసాక్షాత్కారం ఇవ్వాలంటే దేవుడిని నువ్వు గురువుగా భావించుకోవాలి. ముందు నీ మనసులో గురువు అనే భావన రానంత వరకు, నువ్వు శిష్యుడిగా మారనంత వరకు, ఒక రాయినైనా గురువుగా చేసుకోరా తరిస్తావన్నాడు. అంటే నువ్వు గురువుగా భావించుకొని శిష్యుడిగా మారి నీ అహంకారాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేస్తే తప్ప తత్వజ్ఞానం లభించదనేది ఇందులో రహస్యం. అందువల్ల మన బుద్ధి ఆత్మపరాయణ అయి నిత్యానిత్య వివేకయుక్తమై వైరాగ్యంతో ఉండేలా చేయమని బాబాను ప్రార్థిద్దాం. మన బుద్ధి ఆత్మపరాయణ అయి, మన బుద్ధి ఎల్లప్పుడూ ఆత్మతో కలిసి ఆత్మను పొందాలి అనే జ్ఞానంతో ప్రవర్తించినప్పుడు నిత్యానిత్య వివేకయుక్తమై ఏది సత్యం ఏది అసత్యం కళ్ళ ముందు ఎన్నో కనిపిస్తున్నాయి, అన్నీ మారిపోతున్నాయి. మనని మనే చూసుకుంటే ఎంత మారిపోయామో. చిన్నప్పుడు పిల్లవాళ్ళుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాం, 12 సంవత్సరాల తర్వాత ఎలా ఉన్నాం, 20 సంవత్సరాల తర్వాత ఎలా ఉన్నాం, 40 సంవత్సరాల తర్వాత ఎలా ఉన్నాం, 60 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటున్నాం. అనేక రకాలుగా మారిపోయింది. కనుక మనం మారిపోతున్నాం, ప్రకృతి మారిపోతుంది, వస్తువులు మారిపోతున్నాయి, అన్నీ మారిపోతాయి. మారిపోయి దాన్ని పట్టుకొని మనం ఆశపడి దాని మీద అలాగే జీవించాలని కూడా మన భ్రమ. అందుకని వివేకయుక్తమై వైరాగ్యంతో ఉండేలా చేయమని బాబాను ప్రార్థిద్దాం. అందుకని బాబా మాకు ఈ నిత్యానిత్య వివేకాన్ని ప్రసాదించండి. ఏది సత్యం ఏది అసత్యం, ఏది మనశ్శాంతిని ప్రసాదిస్తుంది, ఆనందాన్ని ప్రసాదిస్తుంది, ఏది దుఃఖాన్ని ప్రసాదిస్తుంది, దీన్ని బాగా తెలియచేయండి. తెలియచేసిన తర్వాత వైరాగ్యంతో నాకు ఏమీ అక్కర్లేదు, ఇదంతా మాయ, వీటి వెనకాల పరిగెడితే అశాంతి, టెన్షను, బీపీ, షుగర్లు తెచ్చుకోవడం తప్పితే ఏం లాభం లేదు. అందరూ దాని వెనకాల పరిగెత్తారు, అవే తెచ్చుకున్నారు. నేను వాటి వెనకాల పరిగెత్తి అవే ఎందుకు తెచ్చుకోవాలి? నేను ఉన్నదాంతో తృప్తి చెంది హాయిగా ఆనందంగా ఉంటాను అని ఎవరు నిర్ణయించుకుంటారో వారు ధన్యులు.
నేను అవివేకిని మూఢుణ్ణి, నా బుద్ధి అజ్ఞానంతో ఎప్పుడు కుతర్కాలు చేస్తుంది, అందువలన ఈ సమస్యలు. నేను అవివేకిని బాబా, నేను మూఢుని బాబా, బుద్ధిహీనుని బాబా, అలాగే కుతర్కాలు చేస్తుంటాను బాబా. నేను అంటే ఎవరినైనా ఓడగొట్టడానికి, వారి మాట కంటే నా మాటే పైన వేసుకోవడానికి, నా తప్పులు కప్పిపుచ్చుకోవడానికి, వాళ్ళకంటే నేను గొప్ప అనిపించుకోవడానికి, ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాను బాబా. అందువల్లనే ఈ సమస్యలు. నా సమస్యలు దేనివల్ల వస్తున్నాయో నేను తెలుసుకోలేకపోతున్నాను. నా వల్లే, నా బుద్ధి వల్లే సమస్యలు వస్తున్నాయి. కానీ దాన్ని అంగీకరించను. జీవితాంతం ఆత్మవంచన చేసుకుంటూ నేను కరెక్ట్ అనుకుంటూ, ఇతరులను తప్పు పట్టుకుంటూ, ఇంకా 10 సమస్యలు తెచ్చిపెట్టుకుంటూ, లోన టెన్షన్ పడుకుంటూ, పైకి మాత్రం ఏ టెన్షన్ లేదు అన్నట్టుగా నటిస్తూ ఉన్నాను బాబా అని మనం చెప్పుకోవాలి. ఇవన్నీ మనవే. బాబా, నాకు గురువు యందు వేదాంత వచనాల యందు దృఢ విశ్వాసం ఉండేలా, నా అంతఃకరణం అద్దంలా నిర్మలమై అందు ఆత్మజ్ఞానం ప్రకటమయ్యేలా చేయండి. గురుదేవా, నాకు గురువు యందు వేదాంత వచనాల యందు దృఢ విశ్వాసం ఉండేలా, గురువు చెప్పిన మాటల యందు. ఫకీర్ పదవి మహారాజ పదవి కంటే 100 రెట్లు పెద్దది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. నాకు చాలా ఇష్టం. దీన్ని కనుక నిర్ణయం చేసుకున్నామా, మనల్ని ఎవరు కదిలించలేరు, ఏ శక్తి మనల్ని బాధ పెట్టలేదు. ఫకీర్ కావడానికి మనం ప్రయత్నం చేయట్లా, కోటీశ్వరులు కావడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి తప్పదు. బాధలు, కష్టాలు, దుఃఖాలు, కోటీశ్వరత్వంతో పాటు బీపీలు, షుగర్లు, హార్ట్ బీట్లు, హార్ట్ అటాకులు అన్నీ వస్తాయి. కనుక గురువు చెప్పిన వచనాల యందు, వేదాంత వచనాల యందు నాకు విశ్వాసం ఉండేలా చెయ్యండి. నా అంతఃకరణ అద్దంలా ఉండాలి. మళ్ళీ మురికి అద్దం కాదు, స్వచ్ఛమైన, బాగా శుభ్రంగా తుడిచిపెట్టిన అద్దంలా నిర్మలంగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి. అందులో చూస్తే స్పష్టంగా కనిపించాలి. అలా ఉండాలి నా మనసు. ఏమీ ఉండకూడదు దాంట్లో. ఎవరి మీద కోపం ఉండకూడదు, ఎవరి మీద ద్వేషం ఉండకూడదు, ఏ కోరిక ఉండకూడదు, ఏ ఆలోచన ఉండకూడదు, ఏ చంచలత్వము ఉండకూడదు. అలా ఉండాలి బాబా అని బాబాని ప్రార్థన చేయాలంట. నిన్న చెప్పుకున్నాం కదా, ప్రార్థన చేయడం అంటే దాన్ని నువ్వు కోరుకుంటున్నట్టుగా లెక్క. కోరుకుంటున్నావంటే ఆ దిశగా నువ్వు ఆలోచించాలి, ఆచరించే ప్రయత్నం చేయాలి. అప్పుడే ఆ ప్రార్థనకు విలువ ఉంటుంది. సద్గురు సాయి సమర్థ, యథార్థ జ్ఞానాన్ని తెలుసుకునేలా అనుగ్రహించండి. తండ్రి సాయినాథ, సత్యమైన, యథార్థమైన, నిజమైన జ్ఞానాన్ని తెలుసుకునేలా ఆచరించండి. ఇన్ని సంవత్సరాలు విన్నా, ఇన్ని సంవత్సరాలు చదివినా, ఊరికే చదివామా విన్నామా అనేది కాకుండా నాయన, విన్నదాన్ని ఆచరించేలా అనుగ్రహించండి. అనుభవ జ్ఞానం లేకుండా ఒట్టి వాచాలత్వం ఉంటే పరమార్థాన్ని ఏం సాధించగలం? అనుభవ జ్ఞానం లేకుండా కేవలం నోటితో, మాటలతో జ్ఞానాన్ని బోధిస్తుంటే ఏమొస్తుంది? ఏమీ రాదు. అనవసరంగా ఆయాసం వస్తుంది. ఎక్కువగా మాట్లాడిన ఫలితంగా ఆయుష్ తగ్గిపోతుంది. కాబట్టి అనుభవ జ్ఞానం కావాలి. అనుభవ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ఆచరించినప్పుడు వస్తుంది. దేన్ని ఆచరించాలి? గురువు దేని చెప్పాడో దాన్ని ఆచరించాలి. ఇతరులు ఎంత హింసించినను ఓర్చుకునేవాడు నా నిజభక్తుడు. ఆచరించు. ఇతరులు అవమానిస్తున్నా, తిడుతున్నా ప్రశాంతంగా ఉండు. వారిని క్షమించు, ప్రేమించు. అప్పుడు ఏమొస్తుందో మనసుకి ఏమొస్తుందో తెలుస్తుంది నీకు. శత్రువుని సైతం ప్రేమించడం నేర్చుకో. అపకారికి సైతం ఉపకారం చేయవాడు ఉత్తముడు సుమతి. అప్పుడు దానివల్ల ఏమొస్తుందో తెలుస్తుంది. అనుభవ జ్ఞానం వస్తుంది. ఫకీర్ పదవి మహారాజ పదవి కంటే గొప్పదన్నాడు 100 రెట్లు. ఉన్నదాంతో తృప్తిగా, ఆనందంగా, హాయిగా ఉండడం నేర్చుకో. దానివల్ల ఏమొస్తుందో తెలుస్తుంది. కనుక అనుభవ జ్ఞానం రావాలంటే సాయినాథుడు అనేకమైన విషయాలు చెప్పాడు. ఇతరులలో ఉన్న గుణదోషాలను ఎంచవాక, వారి పాపాలను నీ నాలుకతో కడిగే ప్రయత్నం చేయవాక, వదిలే, వాటి గురించి పట్టించుకోవద్దు, ఆలోచించొద్దు, మాట్లాడవద్దు. అలా ఉండి చూడు, ఏమొస్తుందో తెలుస్తుంది. మనసు ఎలా ఉంటుందో తెలుస్తుంది. బాబా, మీ ప్రభావంతో జ్ఞానాన్ని శరీరంలో అనుభవింపచేసి సహజమైన సాయుధ్యాన్ని ప్రసాదించి మమ్ము కరుణించండి. మీ ప్రభావంతో జ్ఞానాన్ని శరీరంలో అనుభవింపచేసి, శరీరంలో ఎలా అనుభవిస్తాం జ్ఞానాన్ని? జ్ఞానం అనేది మనసుకు సంబంధించింది. శరీరానికి ఎలా అనుభవిస్తాం అంటే, నీకు జ్ఞానం కలిగినప్పుడు ఇంద్రియాలను నిగ్రహిస్తావు. ఇంద్రియాలు నిగ్రహించినప్పుడు మనసు పవిత్రమవుతుంది. మనసు పవిత్రమైతే శరీరం కూడా పవిత్రమవుతుంది. శరీరం అంతా కాంతివంతం అవుతుంది. శరీరం అంతా ప్రకాశిస్తుంది. అది శరీరంలో అనుభవింప చేయడం అంటే. ఆ ముక్తి కోసం దేవా సద్గురు సాయి, శరీరమే నేను అని తలిచే మా అహంభావాన్ని మీ చరణాలయందు అర్పిస్తాం. మాలో నేను అనేది లేకుండా ఇక ముందు మమ్మల్ని మీరే కాపాడాలి. అటువంటి ముక్తి కోసం, ఆత్మసాక్షాత్కారం కోసం, ఆత్మానందం కోసం, బ్రహ్మానందం కోసం నేను అనేది లేకుండా చేయవయ్యా. ఈ నేను నాది వాటి కోసమే జీవితం అంతా సరిపోతుంది. అందులోనే ముసలివాళ్ళం అయిపోతున్నాం. అందులోనే అన్ని రోగాలు తెచ్చుకుంటున్నాం, అన్ని బాధలు పడుతున్నాం. కానీ ఆ నేను నాది మాత్రం వదిలిపెట్టాం. జీవితాంతం ఉన్నంత వరకు వాటిని పోషించుకునే ప్రయత్నం చేస్తాం. ఆ మాయను తొలగించవయ్యా, ఆ భ్రమను తొలగించవయ్యా. మీ ఇచ్ఛానుసారం
మీ చరణాల యందు అర్పిస్తాం. మా అహంకారాన్ని, మా అహంభావాన్ని, నేను నాది అనే భావాన్ని కూడా మీ చరణాలకు అర్పిస్తాం. మాలో నేను అనేది లేకుండా ఇక ముందు మమ్మల్ని మీరే కాపాడాలి. మా దుఃఖాలకు, రోగాలకు, కష్టాలకు అన్నిటికి కారణమైన మాలో నేను అనే భావం లేకుండా తీసేస్తే నాది అనేది కూడా పోతుంది. నేను నాది పోతే మిగిలేది ఏంటి? ఏం ఉండదు. ఏమీ లేని చోట ఉండేదే పరమానందం. పరమానందం, బ్రహ్మానందం, ఆత్మానందం అంటుంటారు. ఎప్పుడు అది ఏంటో అని అనుకోకూడదు. ఏమీ లేకుండా ఉండడం నేర్చుకుంటే అదేంటో తెలుస్తుంది. అది తెలిసాక అది లేకుండా ఇంకా బ్రతకడం ఎందుకు అనిపిస్తుంది. అసలు బ్రతకడం అనేదే లేదు, బ్రతకాల్సిన అవసరమూ లేదు, బ్రతకనేదే లేదు. నువ్వు బ్రతకాలనుకునేది శరీర భావంతో, కానీ ఆత్మభావంలోకి పోయాక బ్రతకనేది లేదు. ఎందుకంటే అక్కడ మరణం అనేది లేనప్పుడు బ్రతుకనేది లేదు, బ్రతుకనేది లేదు, మరణం అనేది లేదు. ఉన్నది ఏంటి? శాశ్వతమైన ఆత్మ, ఎప్పుడు ఒకే రకంగా ప్రకాశించే ఆత్మ. దాన్ని మనం గురువు ద్వారా సాధించుకునే ప్రయత్నం చేయాలి. గురువు దగ్గర అదొక్కటి మాత్రమే మనం అడగాలి. మిగతావి అడిగినా అంతిమంగా దీన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రయాణం సాగాలి. ఓం శ్రీ సాయిరామ్.